ఏంటి ఇంతమంది వీడియో ఎడిటింగ్ నేర్చుకుని జాబ్ లేని వాళ్ళు ఉన్నారా? నిన్న నా ప్రొఫైల్లో ఒక వీడియో ఎడిటర్ కావాలని ఒక పోస్ట్ పెడితే అసలు ఎన్ని మెసేజెస్ వచ్చాయో. కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేస్తామని, కొంతమంది జాబ్ కోసం చూస్తున్నామని, ఈవెన్ కొంతమంది ఇంటర్న్షిప్ దొరికితే చాలని చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు మార్కెట్లో వీడియో ఎడిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బూమింగ్ స్కిల్. బట్ మీరు కోర్స్ అయిపోయాక మీకు ఎందుకు జాబ్ రావట్లేదు చెప్పనా? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే, నీకు వీడియో ఎడిటింగ్ ఎంతసేపు ప్రీమియర్ ప్రో నేర్చుకుంటే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటే వచ్చేస్తుందని అనుకోవడం నువ్వు భ్రమ. నీకు అసలు ఫస్ట్ ఎడిటింగ్ రావాలంటే సాఫ్ట్వేర్ కాదు, ఎడిటింగ్ రావాలంటే ఎడిటింగ్ సెన్స్ తెలియాలి నీకు. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ వచ్చి ఏఐ అడ్వాన్స్మెంట్. నీకు ఓన్లీ వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే నువ్వు బయటికి వెళ్ళాక బతకలేవు. దాంతోపాటు నువ్వు ఎప్పుడైతే ఏఐని లెవరేజ్ చేసుకుంటావో నీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా అర్థమవుతుంది అసలు వీడియో ఎడిటింగ్ జాబ్లో గేమ్ ఎలా ప్లే చేయాలి అని. థర్డ్ మెయిన్ రీజన్ నీ ప్రజెంటేషన్. నువ్వు ఎంత మంచి కాలేజీలో కానీ, ఎంత మంచి ఇన్స్టిట్యూట్లో కానీ నువ్వు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నావు అని సంబంధం లేదు. నువ్వు ఒక ఎంఎన్సీ కానీ, స్టార్టప్ కానీ హైర్ అవ్వాలంటే నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నావు నిన్ను అని. కొంతమంది పోర్ట్ఫోలియో రూపంలో చేసుకుంటారు, కొంతమంది డ్రైవ్లో వీడియోలు పెట్టుకొని చేసుకుంటారు. ఇక్కడ నువ్వు ఒక పెద్ద తప్పు ఏం చేస్తున్నావు తెలుసా? ఒక డ్రైవ్లో నీ పోర్ట్ఫోలియో వీడియోస్ అన్నీ పంపించేసి క్లయింట్కి చూసుకో నీ ఫ్రీ టైంలో అన్నట్టు పంపిస్తే అది అసలు వర్కౌటే కాదు. అసలు నీ పేరేంటి, నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏ సాఫ్ట్వేర్స్ వచ్చు, నీ వర్క్ పోర్ట్ఫోలియో ఏంటి, నువ్వు యూట్యూబ్ వీడియోస్ చేయగలవా, నువ్వు ఇన్స్టాగ్రామ్ రీల్ ఎడిట్ చేయగలవా, నువ్వు ఏని అడాప్ట్ చేసుకున్నావా, లేదంటే నీకు ఒక మొబైల్ చేతికిస్తే ఆ మొబైల్ ఎడిటింగ్ చేయగలవా లేదా అనేది ఒక జాబ్ ఇచ్చే పర్సన్ చూస్తారు. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటావో నీ బతుకు మారుతుంది. అండ్ ఇలాంటి వీడియో ఎడిటింగ్ అప్డేట్స్ కోసం అండ్ టిప్స్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి.